ఉగాది పర్వదినం కావడంతో హిందూ భక్తులంతా కూడా తెల్లవారుజామున కూడా దేవాలయాలను కూడా కిటకిటలాడుతున్నాయి. అలాగే వెంకటేశ్వర స్వామిని, అలాగే ద్వారకా తిరుమల వెంకన్నను, అలాగే విజయవాడ దుర్గమ్మను దర్శించుకుంటే సంవత్సరం అంతా కూడా వాళ్ళకి శుభాలు జరుగుతాయని భక్తులంతా కూడా నమ్ముతూ ఉంటారు. ఇదే రీతిలో ఉదయం నుండి కూడా దుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రిలో కూడా అమ్మవారికి ఉదయం నుండి కూడా పుష్పాలంకరణ అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మనం తాడేపల్లిగూడెం పొంతల ముసలమ్మ అమ్మవారి సన్నిధిలో అయితే మనం చూడొచ్చు, మనం విజువల్స్లో చూడొచ్చు. అమ్మవారికి అంతా కూడా అభిషేకాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, కుంకుమార్చన కూడా చేస్తున్నారు. అలాగే అమ్మవారికి అనేక రకాలుగా గారెలు, బూరెలు, అలాగే వడపప్పు, అన్నం అన్నీ కూడా ఆ నైవేద్యంగా సమర్పించి భక్తులంతా కూడా తమ కోరికలు నెరవేరాలని కూడా భక్తులంతా కూడా తండోపదండాలుగా వచ్చేంతా కూడా చేసుకున్నారు. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సకల మనోభీతిత్వం మంత్రం దేవత అనుగ్రహ సిద్ధిరస్తుంతః. मम दुदक्षेद्वाराज्य परमेश्वर प्रीत्यर्थं शुभे मुहूर्ते श्री महाविष्णुराज्याय प्रवर्तमानस्य अज ब्राह्मण विजय परार्थे स्वेद्वराह कल्पे वै वस्मरान्तरे कलियुगे प्रथमोपादे जम्बूद्वीपे पथवर्षे पथखण्डे मेरु दक्षिणविकारप्रदेशे श्रीपुण्डदाता आलय सन्निधौ भोजनां समस्त सकल आयुरारोग्य मनोरथ अनुग्रह सिद्धिरस्तु तदास्तु. మనతో మాట్లాడేందుకు పొంతల ముసలమ్మ తల్లి ప్రధాన అర్చకులు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటున్నాం. చెప్పండి, ఉగాది పర్వదినాన అమ్మవారిని దర్శించుకుంటే ఏ శుభాలు జరుగుతాయి? కుటుంబం ముఖ్యంగా ముందు ఆయుష్, కుటుంబం, వంశం కూడా అభివృద్ధి చెందుతుంది. మనం చేసే వ్యాపారాలు కూడా అన్నీ సముఖంగా మంచి వార్తలు వింటూ ఎదరికి ప్రయాణం బాగా సాగుతుంది. కుటుంబం, వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. అయితే ఉగాది పచ్చడి, అసలు ఉగాది పచ్చడి ఎందుకు చేసుకోవాలి? ఉగాది పచ్చడి తింటే ఏమవుతుంది? ఉగాది పచ్చడి తినడం వల్ల ఏంటంటే మనకి జీవితంలో జరిగేటువంటి కారము, ఉప్పు, ఇవన్నీ రకరకాల రుచులు ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒకే పచ్చడిలో చేసుకుని తింటే మన అన్ని రకాల రుచులు కూడా మనం తిని మన సుఖ సంతోషాలు ఇస్తాయని చెప్పి పూర్వం నుంచి వస్తున్న నానుడి అన్నది. అయితే మనతో మాట్లాడేందుకు ఆలయ ప్రెసిడెంట్ అంజబాబు గారు అయితే ఉన్నారు. వారిని అడిగి మళ్ళీ విశేషాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎప్పటి నుంచి అమ్మవారు ఇక్కడ వెలిసారు? అమ్మవారి విశిష్టలు అంటే చెప్పండి. ఈ గుడి 1990లో మా నాన్నగారు అయిన కుప్పిశెట్టి వీరాస్వామి నాయుడు గారు గుడి కట్టించారు.
అప్పటి నుంచి కూడా అంతకుముందు కూడా జాతర జరిగేది. అంతకుముందు కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన తర్వాత మళ్ళీ నాన్నగారి దగ్గరకు వచ్చి సౌతుపేట తాడేపల్లి ప్రజలందరూ కూడా మళ్ళీ చేయాలని కోరిక మీద ఇక్కడ గుడి కట్టించిన నాన్నగారు అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం 37వ వార్షికోత్సవం ఇది. అమ్మవారు దయ తాడేపల్లి ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, సౌతుపేట ప్రజానీకానికి అందరికీ కూడా ఉండి అందరూ అష్టాైశ్వర్యాలతో ఉండాలని ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. అయితే భక్తులు ఈరోజు ఎంతమంది వచ్చి అమ్మవారిని దర్శించుకునే ఉంటారు? ఈరోజు భక్తులు సుమారుగా ఒక 20,000 మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇప్పటి వరకు ఇంకా సాయంత్రం వరకు కూడా ఇంకా వేలాది మంది జనం వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఉగాది ముందు రోజు అమావాస్య పూట అంటే నిన్న 8వ తారీఖు రాత్రి 5 గంటల నుంచి తెల్లవారులు 6 గంటల వరకు కూడా జాతర మహా అద్భుతంగా బాణాసంచాతోటి వివిధ కళాకృతులతో అంతా కూడా చాలా భారీ ఎత్తున మేము మా కమిటీ మేము అందరూ కూడా భారీ ఎత్తున చేసాము ఈ పండుగని. అయితే అన్న సమారాధన ఎప్పుడు నిర్వహిస్తున్నారు? అన్నసందరం ఈ 9 రోజులు అయిన తర్వాత డేట్ పెట్టుకుని అన్నసమారాధన భారీ ఎత్తున ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం కమిటీ వారు అందరూ కూడా. అయితే ఉగాది పర్వదినాన్ని అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని కూడా ఇటు పురోహితులు అలాగే ఆలయ చైర్మన్ అంజిబాబు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో పుండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.